హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రాథమిక హక్కులు మరియు అలాగే ఆదేశిక సూత్రాలు ఈ రెండింటి మధ్య గల పోలికలు, భేదాలు వీటన్నింటికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం రండి. ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన సలహాలు ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొదటి ప్రశ్న. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఏ భాగంలో పొందుపరిచారు? భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఏ భాగంలో పొందుపరిచారు? భాగం 2, భాగం 3, భాగం 4, భాగం 5. చూడండి, ప్రాథమిక హక్కులు అనేవి భాగం 3లో పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగంలోని భాగం 3లోని ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ప్రాథమిక హక్కులను గురించి వివరిస్తాయి. ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో ఏ భాగంలో చేర్చారు? ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలోని ఏ భాగంలో చేర్చారు? భాగం 3, భాగం 4, భాగం 4A, భాగం 5. చూడండి, ఆదేశిక సూత్రాలు అనేవి భాగం 4లో చేర్చబడ్డాయి. రాజ్యాంగంలోని భాగం 4లో గల ఆర్టికల్ 36 నుండి 51 వరకు రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాల గురించి తెలుపుతాయి. ప్రాథమిక హక్కులను భారతదేశం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించింది? ప్రాథమిక హక్కులను భారతదేశం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించింది? బ్రిటన్, ఐర్లాండ్, అమెరికా, కెనడా. ఆన్సర్ అమెరికా. అమెరికా రాజ్యాంగంలోని బిల్స్ ఆఫ్ రైట్స్ ఆధారంగా మన ప్రాథమిక హక్కులను రూపొందించుకున్నాము. ఆదేశిక సూత్రాలు అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాము? ఐర్లాండ్, ఆస్ట్రేలియా, రష్యా, జర్మనీ. ఆన్సర్ ఐర్లాండ్. 1937లో ఐరిష్ రాజ్యాంగం నుండి భారతదేశం ఆదేశిక సూత్రాలను స్వీకరించింది. ఐర్లాండ్ వీటిని స్పెయిన్ నుండి తీసుకున్నది. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలను కలిపి రాజ్యాంగ అంతరాత్మ అని వర్ణించింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గ్రాన్వెల్ ఆస్టిన్, జవహర్లాల్ నెహ్రూ, కేఎం మున్షి. ఆన్సరు గ్రాన్విల్ ఆస్టిన్. ప్రసిద్ధ రాజ్యాంగ నిపుణుడు గ్రాన్విల్ ఆస్టిన్ ఈ రెండింటి కలయికను రాజ్యాంగ అంతరాత్మగా అభివర్ణించాడు. ఆదేశిక సూత్రాలను ఆర్థిక ప్రజాస్వామ్య సాధనాలు అని పేర్కొన్నది ఎవరు? మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్. ఆన్సరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యం సాధించడమే ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశమని అంబేద్కర్ పేర్కొన్నారు. క్రింది వాటిలో ఏవి న్యాయ సమ్మతమైనవి అంటే ఉల్లంఘన జరిగితే కోర్టులను ఆశ్రయించవచ్చు? ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు పైవన్నీ. ఆన్సరు ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టును, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఈ క్రింది వాటిలో ఏవి న్యాయ సంరక్షణ లేనివి? ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ పరిహార హక్కు ఏది కాదు. చూడండి, న్యాయ సంరక్షణ లేనివి ఏవి అన్నాడు. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ పరిహార హక్కు ఏది కాదు. ఆన్సరు ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాల అమలు కోసం పౌరులు కోర్టుల ద్వారా ప్రభుత్వాన్ని బలవంతం చేయలేరు. ఇవి కేవలం ప్రభుత్వాలకు మార్గదర్శకాలు మాత్రమే. ప్రాథమిక హక్కుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సామాజిక ప్రజాస్వామ్య స్థాపన, రాజకీయ ప్రజాస్వామ్య స్థాపన, ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపన, మతపరమైన హక్కుల రక్షణ. ఆన్సరు రాజకీయ ప్రజాస్వామ్య స్థాపన. పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం కల్పించడం ద్వారా దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటం ప్రాథమిక హక్కుల ప్రధాన లక్ష్యం. ఆదేశిక సూత్రాల యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? పోలీస్ రాజ్య స్థాపన, సంక్షేమ రాజ్య స్థాపన, సామ్రాజ్యవాద స్థాపన, సైనిక పాలన. ఆన్సరు సంక్షేమ రాజ్య స్థాపన. ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక న్యాయాన్ని అందిస్తూ ఒక సంక్షేమ రాజ్యాన్ని నిర్మించడమే ఆదేశిక సూత్రాల పరమార్థం. స్వభావాన్ని బట్టి ప్రాథమిక హక్కులు సాధారణంగా ఎలా ఉంటాయి? సానుకూలమైనవి, ప్రతికూలమైనవి, తటస్థమైనవి ఏది కాదు. ఆన్సరు ప్రతికూలమైనవి. ఇవి ప్రభుత్వం పౌరుల పట్ల ఏం చేయకూడదో ఆంక్షలు విధిస్తాయి కాబట్టి వీటిని ప్రతికూల స్వభావం కలవి అని అంటారు. స్వభావాన్ని బట్టి ఆదేశిక సూత్రాలు ఎలా ఉంటాయి? ప్రతికూలమైనవి, సానుకూలమైనవి, కఠినమైనవి ఏది కాదు. ఆన్సరు సానుకూలమైనవి. ఇవి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చేయాలో చెప్తాయి కాబట్టి ఇవి సానుకూల స్వభావం కలవి. ప్రాథమిక హక్కులు ఎవరికి లభిస్తాయి? కేవలం ప్రభుత్వ సంస్థలకు, సమాజానికి, వ్యక్తిగతంగా పౌరులకు, కేవలం విదేశీయులకు.
ఆన్సర్ వ్యక్తిగతంగా పౌరులకు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ ప్రాథమిక హక్కులు అనేవి లభిస్తాయి. ప్రాథమిక హక్కులు వ్యక్తిగత శ్రేయస్సు వికాసానికి ప్రాధాన్యతను ఇస్తాయి. ఆదేశిక సూత్రాలు దేనికి ప్రాధాన్యతను ఇస్తాయి? వ్యక్తిగత స్వార్థానికి, సమాజ శ్రేయస్సుకు, విదేశీ వ్యవహారాలకు, కేవలం వ్యాపార సంస్థలకు. ఆన్సర్ సమాజ శ్రేయస్సుకు. ఆదేశిక సూత్రాలు సమాజం మొత్తం యొక్క సామాజిక మరియు ఆర్థిక ఉన్నతిని కాంక్షిస్తాయి. జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులను రద్దు చేయవచ్చా? రద్దు చేయలేరు. రాష్ట్రపతి రద్దు చేయవచ్చు. సుప్రీంకోర్టు మాత్రమే రద్దు చేయగలదు. ఎప్పటికీ రద్దవుతాయి. ఆన్సర్ రాష్ట్రపతి రద్దు చేయవచ్చు. అత్యవసర సమయంలో ఆర్టికల్ 20, 21 మినహా మిగిలిన ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా సస్పెండ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అత్యవసర పరిస్థితి కాలంలో ఆదేశిక సూత్రాలపై ఎలాంటి పరిస్థితి ప్రభావం ఉంటుంది? అవి పూర్తిగా రద్దవుతాయి. వాటిని ప్రత్యేకంగా రద్దు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి కోర్టు ద్వారా అమలు కావు. పార్లమెంటు వాటిని చట్టబద్ధం చేస్తుంది, ఏదీ కాదు. ఆన్సరు వాటిని ప్రత్యేకంగా రద్దు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి కోర్టు ద్వారా అమలు కావు. వివరణ: ఆదేశిక సూత్రాలు అసలే కోర్టుల ద్వారా అమలు కావు కాబట్టి వాటిని ప్రత్యేకంగా రద్దు చేయాల్సిన పని లేదు. ఆదేశిక సూత్రాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి ఏం అవసరం? సుప్రీంకోర్టు అనుమతి, ప్రత్యేక చట్టాల నిర్మాణం, రాష్ట్రపతి ఆర్డినెన్స్ మాత్రమే. ఏది అవసరం లేదు, అవి స్వయంచాలకంగా అమలవుతాయి. ఆన్సరు ప్రత్యేక చట్టాల నిర్మాణం. ఆదేశిక సూత్రాలకు స్వయంచాలక అమలు లేదు. ప్రభుత్వం చట్టాలు చేస్తేనే అవి అమల్లోకి వస్తాయి. ప్రాథమిక హక్కులకు స్వయంచాలక అమలు ఉందా? లేదు. చట్టం చేయాలి. అవును. రాజ్యాంగం ద్వారానే ఇవి నేరుగా పౌరులకు వస్తాయి. కేవలం హైకోర్టు ఆదేశాల ద్వారానే వస్తాయి, ఏది కాదు. ఇది అవును. రాజ్యాంగం ద్వారానే ఇవి నేరుగా పౌరులకు వర్తిస్తాయి. ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి ప్రత్యేక చట్టాలు అక్కర్లేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచే ఇవి అమల్లో ఉన్నాయి. ఏదైనా చట్టం ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తే కోర్టులు ఆ చట్టాన్ని ఏం చేయగలవు? సవరించమని కోరవచ్చు, రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయవచ్చు, రాష్ట్రపతి సంతకానికి పంపవచ్చు, ఏమీ చేయలేవు. ఆన్సరు రాజ్యాంగ విరుద్ధమని కొట్టేయవచ్చు. ఆర్టికల్ 13 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఏ చట్టమైనా చెల్లదని ప్రకటించే అధికారం న్యాయస్థానాలకు ఉంది. ఆదేశిక సూత్రాలకు వ్యతిరేకంగా పార్లమెంటు చట్టం చేస్తే కోర్టులు దాన్ని కొట్టివేయగలవా? ఆదేశిక సూత్రాలకు వ్యతిరేకంగా పార్లమెంటు చట్టం చేస్తే కోర్టులు దాన్ని కొట్టివేయగలవా? అవును. కొట్టివేయగలవు. లేదు. కొట్టివేయలేవు. కేవలం ప్రధానమంత్రి నిర్ణయిస్తాడు. చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. ఆన్సరు కొట్టేయలేవు. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు కాబట్టి వాటికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలను నేరుగా కోర్టులు కొట్టివేయలేవు. కానీ ఆ చట్టం ప్రాథమిక హక్కును ఉల్లంఘించినంత వరకే. ఉల్లంఘిస్తే మాత్రం కొట్టేస్తాయి. ఆదేశిక సూత్రాల వెనుక ఉన్న అసలైన శక్తి లేదా మద్దతు ఏమిటి? చట్టపరమైన శక్తి, సైనిక శక్తి, రాజకీయ ప్రజా మద్దతు, అంతర్జాతీయ న్యాయస్థానం. ఆన్సరు రాజకీయ మరియు ప్రజాభిప్రాయ మద్దతు. ఆదేశిక సూత్రాలను అమలు చేయని ప్రభుత్వాన్ని ప్రజలు తదుపరి ఎన్నికల్లో ఓట్ల ద్వారా తిరస్కరిస్తారు. కాబట్టి ప్రజాభిప్రాయమే వీటి వెనుక ఉన్న శక్తి. ప్రాథమిక హక్కులను వెనుక ఉన్న మద్దతు ఏమిటి? ప్రాథమిక హక్కుల వెనుక ఉన్న మద్దతు ఏమిటి? కేవలం నైతిక మద్దతు, చట్టపరమైన న్యాయపరమైన రక్షణ, ఐక్యరాజ్య సమితి మద్దతు, మతపరమైన మద్దతు. ఆన్సరు చట్టపరమైన అలాగే న్యాయపరమైన రక్షణ. వీటికి కోర్టుల లక్ష్యం ఉంటుంది. ఉల్లంఘిస్తే శిక్షలు లేదా ఆదేశాలు జారీ అవుతాయి. ఆదేశిక సూత్రాలు ఏ ఆర్టికల్ ప్రకారం దేశ పాలనకు ప్రాథమికమైనవిగా ప్రకటించబడ్డాయి? ఆర్టికల్ 36, 37, 38, 39. ఆన్సర్ ఆర్టికల్ 37. ఆర్టికల్ 37 ప్రకారం ఆదేశిక సూత్రాలు కోర్టుల ద్వారా అమలు కాకపోయినప్పటికీ దేశ పాలనలో ఇవి అత్యంత ప్రాథమికమైనవి. ప్రాథమిక హక్కుల పరిమితమైనవా లేదా సంపూర్ణమైనవా? ప్రాథమిక హక్కులు పరిమితమైనవా లేదా సంపూర్ణమైనవా? సంపూర్ణమైనవి, ఎలాంటి ఆంక్షలు లేవు. పరిమితమైనవి, శాశ్వతమైనవి, ఎప్పటికీ మార్చలేము, ఏదీ కాదు. ఆన్సరు పరిమితమైనవి. ప్రాథమిక హక్కులపై దేశ భద్రత, ప్రజాశాంతి దృష్ట్యా ప్రభుత్వం సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చు. ఇవి సంపూర్ణమైనవి కావు. ఆదేశిక సూత్రాలను బ్యాంకు సౌకర్యాన్ని బట్టి చెల్లించే చెక్కు లాంటివని విమర్శించింది ఎవరు? ప్రొఫెసర్ కె.టి. షా, టి.టి. కృష్ణమాచారి, నసీరుద్దీన్, హెచ్.వి. కామత్. ఆన్సర్ ప్రొఫెసర్ కె.టి. షా.
ప్రభుత్వాల దగ్గర నిధులు ఉంటేనే ఇవి అమలవుతాయి కాబట్టి కేటీ షా దీనిని ఆ విధంగా విమర్శించారు. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య వివాదం వచ్చిన మొదటి కేసు ఏది? గోలక్నాథ్, చంపకం దొరైరాజన్, కేశవానంద భారతి, మినర్వా మిల్స్. ఆన్సరు చంపకం దొరైరాజన్ కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య ఘర్షణ వస్తే ప్రాథమిక హక్కులదే పైచేయి అని తీర్పునిచ్చింది. చంపకం దొరైరాజన్ కేసు తీర్పు ప్రకారం ఆదేశిక సూత్రాలు ఎలా పనిచేయాలి? ప్రాథమిక హక్కులకు సమానంగా, ప్రాథమిక హక్కులకు లోబడి, సహాయకారిగా, ప్రాథమిక హక్కుల కంటే పైన ఏ సంబంధం లేదు. ఆన్సరు ప్రాథమిక హక్కులకు లోబడి అలాగే సహాయకారిగా పనిచేయాలి. ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులకు లోబడి పనిచేయాలని కోర్టు పేర్కొన్నది. ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను సవరించలేని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పును ఇచ్చింది? ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను సవరించలేరని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? కేశవానంద భారతి కేసు, గోలక్నాథ్ కేసు, బేరుబారి కేసు, మేనకా గాంధీ కేసు. ఆన్సరు గోలక్నాథ్ కేసు 1967. గోలక్నాథ్ కేసులో ప్రాథమిక హక్కులకు సుప్రీంకోర్టు అత్యున్నత పవిత్రత స్థానాన్ని ఇచ్చింది. వాటిని పార్లమెంటు తగ్గించలేదని చెప్పింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 39B మరియు 39Cలలో ఆదేశిక సూత్రాలను అమలు చేయడానికి ఆర్టికల్ 14, 19, 31లపై చేయి కల్పించారు? 24వ సవరణ, 25వ సవరణ, 42వ సవరణ, 44వ సవరణ. ఆన్సర్ 25వ సవరణ 1971. 25వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 31Cని చేర్చి 39B మరియు Cల అమలు కోసం చేసే చట్టాలను ఆర్టికల్ 14, 19, 31 ఉల్లంఘించాయనే కారణంతో కొట్టివేయలేరని పేర్కొన్నారు. ఏ కేసులో 25వ రాజ్యాంగ సవరణలో 31Cని సుప్రీంకోర్టు సమర్థించింది? చూడండి, ఏ కేసులో 25వ రాజ్యాంగ సవరణలోని ఆర్టికల్ 31Cని సుప్రీంకోర్టు సమర్థించింది? కేశవానంద భారతి కేసు, మినర్వా మిల్స్ కేసు, వామన్ రావు కేసు, ఇందిరాగాంధీ కేసు. ఆన్సరు కేశవానంద భారతి కేసు 1973. ఈ చారిత్రక కేసులో కోర్టు ఆర్టికల్ 31Cలోని మొదటి నిబంధనను సమర్థించింది. 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏ మార్పు చేసింది? అన్ని ప్రాథమిక హక్కులపై అన్ని ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యతను ఇచ్చింది, ఆదేశిక సూత్రాలను రద్దు చేసింది, ప్రాథమిక హక్కులను మాత్రమే ఉంచింది, ఏదీ కాదు. ఆన్సరు అన్ని ప్రాథమిక హక్కులపై అన్ని ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యతను ఇచ్చింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 31C యొక్క పరిధిని పెంచి ఏదైనా ఆదేశిక సూత్రాన్ని అమలు చేయడానికి చేసే చట్టం ప్రాథమిక హక్కుల కంటే గొప్పదని ప్రకటించింది. 42వ రాజ్యాంగ సవరణ చేసిన మార్పును సుప్రీంకోర్టు ఏ కేసులో కొట్టివేసింది? 42వ సవరణ చేసిన మార్పును అన్ని ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యత ఇవ్వటం అన్నమాట. 42వ రాజ్యాంగ సవరణ చేసిన మార్పు ఏంటంటే అన్ని ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం. అయితే అది సుప్రీంకోర్టు ఏ కేసులో కొట్టివేసింది? మినర్వా మిల్స్ కేసు, కేశవానంద భారతి కేసు, మేనకా గాంధీ కేసు, ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఆన్సరు మినర్వా మిల్స్ కేసు 1980. మినర్వా మిల్స్ కేసులో కోర్టు ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలకు పూర్తి ఆధిపత్యం ఇవ్వడాన్ని తిరస్కరించింది. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత అనే పునాదిపై నిర్మించబడింది అని సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది? గోలక్నాథ్ కేసు, మినర్వా మిల్స్ కేసు, శంకరి ప్రసాద్ కేసు, సజ్జన్ సింగ్ కేసు. ఆన్సరు మినర్వా మిల్స్ కేసు 1980. ఈ రెండు రాజ్యాంగానికి రెండు చక్రాల లాంటివని, ఒకదానికంటే ఒకటి ఎక్కువ కాదని, రెండు సమన్వయంతో వెళ్లాలని మినర్వా మిల్స్ కేసులో కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం క్రింది వాటిలో వేటికి మాత్రమే ప్రాథమిక హక్కులపై పైచేయి ఉంది? ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం క్రింది వాటిలో వేటికి మాత్రమే ప్రాథమిక హక్కులపై ఆర్టికల్ 14, 19పై పైచేయి ఉంది? అన్ని ఆదేశిక సూత్రాలకు, కేవలం గాంధేయ సూత్రాలకు, కేవలం ఆర్టికల్ 39B మరియు 39Cలకు మాత్రమే, దేనికి లేదు. ఆన్సరు కేవలం ఆర్టికల్ 39B మరియు 39Cలకు మాత్రమే. మినర్వా మిల్స్ తీర్పు తర్వాత
పూర్వపు స్థితి పునరుద్ధరించబడింది. సమాజ సంపద వికేంద్రీకరణకు సంబంధించి 39 మరియు సిలలో ఆర్టికల్ 14, 19పై ప్రాధాన్యత ఉంది. రాజ్యాంగ నిబంధనను పరస్పరం విరుద్ధం కాకుండా కలిపి చదవాలనే ఏ సిద్ధాంతాన్ని కోర్టులు హక్కులు సూత్రాల వివాదంలో ఉపయోగిస్తాయి? చూడండి, రాజ్యాంగ నిబంధనలను పరస్పరం విరుద్ధం కాకుండా కలిపి చదవాలనే ఏ సిద్ధాంతాన్ని కోర్టులు హక్కులు సూత్రాల వివాదంలో ఉపయోగిస్తాయి? ఫిట్ అండ్ సబ్స్టాన్స్ సిద్ధాంతం, కలరబుల్ లెజిస్లేషన్ సిద్ధాంతం, సమన్వయపూరక అర్థాన్వయ సిద్ధాంతం. ఏది కాదు. ఆన్సరు సమన్వయపూరక అర్థాన్వయ సిద్ధాంతం. హక్కులు సూత్రాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు ఈ రెండింటికి భంగం కలగకుండా సమన్వయం చేస్తూ కోర్టులు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఆదేశిక సూత్రాలలో పేర్కొన్న అంశాల ఆధారంగా ప్రాథమిక హక్కుల పరిధిని పెంచవచ్చా? పెంచకూడదు. అవును, పెంచవచ్చు. ఉదాహరణకు విద్యా హక్కు కేవలం పార్లమెంటు ప్రత్యేక అనుమతితోనే. ఏది కాదు. ఆన్సరు అవును, పెంచవచ్చు. ఆర్టికల్ 45లోని ఉచిత విద్యను సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగమని గుర్తించింది. తర్వాత అది 21A ప్రాథమిక హక్కుగా మారింది. ప్రాథమిక హక్కులు ఏ రకమైన ప్రజాస్వామ్యాన్ని సూచిస్తాయి? సామాజిక, ఆర్థిక, చట్టపరమైన, రాజకీయ లేదా నైతిక? ఆన్సరు చట్టపరమైన మరియు రాజకీయ. పౌరులకు రాజకీయ స్వేచ్ఛను ఇవి కాపాడతాయి. ఆదేశిక సూత్రాలు ఏ రకమైన ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి ఉద్దేశించినవి? కేవలం రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్య, అంతర్జాతీయ? ఏది కాదు. ఆన్సరు సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్య. సమాజంలోని అసమానతలను తొలగించి ఆర్థిక భద్రతను కల్పించడం వీటి లక్ష్యం. ఆదేశిక సూత్రాల అమలు వల్ల పౌరులు ప్రాథమిక హక్కులు ఏమవుతాయి? ఎల్లప్పుడూ హరించుకుపోతాయి, మరింత అర్థవంతంగా మారతాయి, పూర్తిగా రద్దవుతాయి, మార్పు ఉండదు. ఆన్సర్ మరింత అర్థవంతంగా మారతాయి. నిరుద్యోగం, పేదరికం ఉన్న చోట స్వేచ్ఛకు విలువ ఉండదు. ఆదేశిక సూత్రాల ద్వారా పేదరికం తగ్గితే ప్రాథమిక హక్కులు మరింత బాగా ఉపయోగపడతాయి. ఆదేశిక సూత్రాల వర్గీకరణకు సంబంధించి రాజ్యాంగంలో ఏమని ఉంది? రాజ్యాంగంలో గాంధేయ, సమాజవాద, ఉదారవాద సూత్రాలుగా విభజించారు. రాజ్యాంగంలో ఎలాంటి అధికారిక వర్గీకరణ లేదు, కేవలం 2 రకాలుగా విభజించారు. ఏది కాదు. ఆన్సర్ రాజ్యాంగంలో ఎలాంటి అధికారిక వర్గీకరణ లేదు. రాజ్యాంగంలో స్పష్టమైన విభజన లేదు, కానీ వాటి స్వభావాన్ని బట్టి మనం సోషలిస్టు, గాంధీయన్, లిబరల్, ఇంటెలెక్చువల్ అని 3 రకాలుగా చదువుకుంటాము. కింద పేర్కొన్న ఏ ఆర్టికల్ ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక హక్కులు రెండింటిలోనూ కనిపిస్తుంది? ఉచిత న్యాయ సహాయం, ఉచిత మరియు నిర్బంధ విద్య, పర్యావరణ రక్షణ, గోవధ నిషేధం. ఆన్సర్ ఉచిత మరియు నిర్బంధ విద్య. విద్యా హక్కు చట్టం అనేది ఆర్టికల్ 21A ప్రాథమిక హక్కు, అలాగే ఆర్టికల్ 45 ఆదేశిక సూత్రం మరియు ఆర్టికల్ 51AK ప్రాథమిక విధులలో ఉంది. సమాన పనికి సమాన వేతనం అనేది ఒక ప్రాథమిక హక్కు, ఆదేశిక సూత్రం, ప్రాథమిక విధి, ఆర్థిక హక్కు. ఆన్సరు ఆదేశిక సూత్రం. ఆర్టికల్ 39D ప్రకారం స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఉమ్మడి పౌర స్మృతి గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 40, 44, 48, 50. ఆన్సరు ఆర్టికల్ 44. దేశమంతటా పౌరులందరికీ ఒకే రకమైన సివిల్ చట్టాలు ఉండాలని ఆర్టికల్ 44 తెలుపుతుంది. గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలిపే గాంధేయ ఆదేశిక సూత్రం ఏది? ఆర్టికల్ 39, ఆర్టికల్ 40, ఆర్టికల్ 41, ఆర్టికల్ 43. ఆన్సరు ఆర్టికల్ 40. ఆర్టికల్ 40 ప్రకారం గ్రామ పంచాయతీల ఏర్పాటు చేసి వాటికి స్వయం పాలనా అధికారాలు ఇవ్వాలి. కార్యనిర్వహణ శాఖ నుండి న్యాయ శాఖను వేరు చేయడం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? 48, 49, 50, 51. ఆన్సర్ ఆర్టికల్ 50. న్యాయ వ్యవస్థను స్వతంత్రంగా పనిచేయడానికి కార్యనిర్వహణ శాఖ జోక్యం లేకుండా వేరు చేయాలని ఆర్టికల్ 50 చెబుతుంది. అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను పెంపొందించడం ఏ భాగంలో ఉంది? ప్రాథమిక హక్కులు, పీఠిక, ఆదేశిక సూత్రాలు? ఏది కాదు. ఆన్సర్ ఆదేశిక సూత్రాలు. ఆర్టికల్ 51 భారతదేశ విదేశాంగ విధానానికి పునాది లాంటిది. ఇది అంతర్జాతీయ శాంతిని కాంక్షిస్తుంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై కోర్టుకు వెళ్లే హక్కు ఒక
ఆర్టికల్ 32 అనేది ఒక సాధారణ హక్కు, ప్రాథమిక హక్కు, ఆదేశిక సూత్రం, చట్టపరమైన హక్కు. ఆన్సర్ ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 32 స్వయంగా ఒక ప్రాథమిక హక్కు. దీనిని డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మ అని పిలిచారు. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా ఏ ఆదేశిక సూత్రంలో మార్పు చేశారు? చూడండి, 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా ఏ ఆదేశిక సూత్రంలో మార్పు చేశారు? ఆర్టికల్ 40, 45, 46, 48. ఆర్టికల్ 45కి 6 నుంచి 14 ఏళ్ల పిల్లల విద్యా హక్కును 21A మార్చడం వల్ల ఆర్టికల్ 45లో విద్యా వయసు 6 లోపు పిల్లల సంరక్షణగా మార్చారు. క్రింది వాటిలో ఏ చట్టం ఆదేశిక సూత్రాల అమలు కోసం చేయబడింది? వన్యప్రాణి సంరక్షణ చట్టం, కనీస వేతనాల చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. పైన పేర్కొన్న చట్టాలన్నీ రాజ్యాంగంలోని వివిధ ఆదేశిక సూత్రాలను నిజం చేయడానికి ప్రభుత్వం చేసినవే. ఆర్టికల్ 39, 41, 43 అలాగే 48A. ప్రాథమిక హక్కులను మరియు ఆదేశిక సూత్రాల మధ్య ప్రధాన సమన్వయ సంబంధం ఏమిటి? రెండు ఒకదానికొకటి వ్యతిరేకం, రెండు ఒకే నాణ్యానికి ఉన్న రెండు ముఖాలు లాంటివి, పరస్పర పూరకాలు. ఆదేశిక సూత్రాలు అవసరం లేదు, హక్కులు మాత్రమే ముఖ్యం. ఆన్సర్ రెండు ఒక నాణానికే ఉన్న రెండు ముఖాలు లాంటివి, పరస్పర పూరకాలు. ఒకటి వ్యక్తిగత స్వేచ్ఛను ఇస్తే మరొకటి సామాజిక రక్షణను ఇస్తుంది. ఈ రెండూ కలిస్తేనే భారతదేశంలో సంపూర్ణ ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకు సంబంధించి క్రింది ప్రకటనను పరిశీలించండి. ప్రాథమిక హక్కులు పౌరులకు లభించే చట్టపరమైన క్లెయిములు. ఇవి నెగిటివ్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చిన నైతిక ఆదేశాలు. ఇవి పాజిటివ్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఒకటి మాత్రమే, రెండు మాత్రమే, ఒకటి మరియు రెండు, ఒకటి మరియు రెండు కావు. ఆన్సరు ఒకటి, రెండు, రెండు కరెక్టే. ప్రాథమిక హక్కులు ప్రభుత్వం చేయకూడని పనులను చెప్తాయి కాబట్టి నెగిటివ్. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేయాల్సిన పనులను చెప్తాయి కాబట్టి ఇవి పాజిటివ్. ఆదేశిక సూత్రాలు కోర్టు ద్వారా అమలు కానప్పటికీ అవి దేశ పాలనలో అత్యంత కీలకమైనవి, ప్రాథమికమైనవి మరియు చట్టాలు చేసేటప్పుడు ఈ సూత్రాలను వర్తింపజేయటం రాష్ట్ర బాధ్యత అని ఏ ఆర్టికల్ స్పష్టం చేస్తుంది? ఆర్టికల్ 36, 37, 38, 39. ఆన్సర్ ఆర్టికల్ 37. ఆర్టికల్ 37 అనేది ఆదేశిక సూత్రాల యొక్క ప్రాముఖ్యతను మరియు వాటి నాన్ జస్టిసబుల్ స్వభావాన్ని తెలియజేసే అత్యంత కీలకమైన ఆర్టికల్. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య గల వ్యత్యాసాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకు వ్యత్యాసాలకు సంబంధించి సరికానిదంట. ప్రాథమిక హక్కులు దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాయి. ఆదేశిక సూత్రాలు సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాయి. ఇది కరెక్టే. ప్రాథమిక హక్కులు వ్యక్తిగత శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి. ఆదేశిక సూత్రాలు సమాజ శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి. ఇది కూడా కరెక్టే. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు కోర్టులు చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయవచ్చు. ఆదేశిక సూత్రాలు ఉల్లంఘించిన చట్టాలను కోర్టులు కొట్టివేయలేవు. ప్రాథమిక హక్కులు అమలు చేయడానికి చట్టాలు అవసరం. ఆదేశిక సూత్రాలు స్వయంచాలకంగా అమలు అవుతాయి. ఇప్పుడు ఆన్సర్ ఏదంటే డి. సరికానిది డి. ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి ప్రత్యేక చట్టాలు అవసరం. ఆదేశిక సూత్రాలు స్వయంచాలకంగా అమలవుతాయి అనేది తప్పు. ఎందుకంటే ప్రాథమిక హక్కు ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో అప్పుడే ప్రాథమిక హక్కులు అమల్లోకి వచ్చేసాయి. వాటికి ఎటువంటి ప్రత్యేక చట్టాలు అవసరం లేదు. కానీ ఆదేశిక సూత్రాలు అమలు చేయాలంటే ప్రత్యేక చట్టం చేస్తేనే అది అమలవుద్ది. ఉపాధి హామీ చట్టం అలా అన్నమాట. ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు ఒకదానికొకటి పూరకాలు మరియు ఒకే నాణ్యానికి ఉన్న రెండు ముఖాల లాంటివి అని పేర్కొనబడింది? మినర్వా మిల్స్ కేసు 1980, గోలక్నాథ్ కేసు 1967, చంపక దొరైరాజరి కేసు 1951, కేశవానంద భారతి కేసు 1973. ఆన్సర్ మినర్వా మిల్స్ కేసు. ఒక నాణ్యానికి ఉన్న రెండు ముఖాలు అని చెప్పింది ఎప్పుడంటే మినర్వా మిల్స్ కేసు 1980లో. తర్వాత
ప్రతిపాదన ఏ అంట. జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 సమయంలో ఆర్టికల్ 19 స్వయంచాలకంగా నిలిపివేయబడుతుంది, కానీ ఆదేశిక సూత్రాలు రద్దు కావు. ఆదేశిక సూత్రాలకు న్యాయ రక్షణ లేదు, కాబట్టి వాటిని ప్రత్యేకంగా సస్పెండ్ చేయవలసిన అవసరం లేదు. దీనికి సరైన కోడ్ని ఎంచుకోండి. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఏ మరియు ఆర్ రెండు నిజం, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు అన్నాడు. ఈ రెండి ఏ నిజం కానీ ఆర్ తప్పు, ఏ తప్పు కానీ ఆర్ నిజం. వీటిలో సరైన సమాధానం ఏంటంటే ఏ మరియు ఆర్ రెండు నిజం. ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఎందుకంటే యుద్ధం లేదా విదేశీ దురాక్రమణ వల్ల అత్యవసర పరిస్థితి విధిస్తే ఆర్టికల్ 19 రద్దవుతుంది. ఆదేశిక సూత్రాలు కోర్టుల ద్వారా అమలు కావు కాబట్టి అత్యవసర స్థితిలో వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది? చూడండి, ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పును ఇచ్చింది? శంకరీ ప్రసాద్ కేసు 1951, సజ్జన్ సింగ్ కేసు 1965, గోలక్నాథ్ కేసు 1967, కేశవానంద భారతి కేసు 1973. ఆన్సర్ గోలక్నాథ్ కేసు 1967. గోలక్నాథ్ కేసులో 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ప్రాథమిక హక్కులకు పార్లమెంటు హరించలేనటువంటి అత్యున్నత పవిత్ర స్థానాన్ని కల్పించింది. 25వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 31C యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆస్తి హక్కును పూర్తిగా రద్దు చేయడం. ఆర్టికల్ 39B మరియు 39Cలలో ఆదేశిక సూత్రాల అమలు కోసం చేసే చట్టాలకు ఆర్టికల్ 14, 19 మరియు 31ల నుండి రక్షణ కల్పించడం. జాతీయ అత్యవసర స్థితిని సవరించడం. మైనారిటీ విద్యా సంస్థల హక్కులను రక్షించడం. ఆన్సరు ఆర్టికల్ 39B మరియు 39Cలలోని ఆదేశిక సూత్రాల అమలు కోసం చేసే చట్టాలను ఆర్టికల్ 14, 19 మరియు 31ల నుండి రక్షణ కల్పించింది. వివరణ: సమాజ సంపద కేంద్రీకృతం కాకుండా చూడటం అంటే 39B-Cల కోసం ప్రభుత్వం చేసే చట్టాలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తాయనే కారణంతో కోర్టులు కొట్టివేయకుండా ఈ సవరణ రక్షణ ఇచ్చింది. ఏదైనా చట్టం ఆదేశిక సూత్రాలను అమలు చేయడానికి చేయబడినప్పుడు ఆ చట్టం యొక్క రాజ్యాంగబద్ధతను నిర్ణయించడంలో కోర్టులు దానికి సహేతుకమైన ఉద్దేశం ఉందని భావించవచ్చు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇది దేనిని సూచిస్తుంది? ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపై పూర్తి ఆధిపత్యం ఉంది. ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక హక్కుల మధ్య సమన్వయ పూర్వక అర్థాన్వయం జరగాలి. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో భాగం కావు. పైవన్నీ. ఆన్సరు ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక హక్కుల మధ్య సమన్వయపూర్వక అర్థాన్వయం జరగాలి. చట్టాలు చెల్లుబాటును పరిశీలించేటప్పుడు ఆ చట్టం ఆదేశిక సూత్రాల సాధనకై ఉద్దేశించినదైతే ఆర్టికల్ 14 లేదా 19 కింద అది సహేతుకమైనదే అని కోర్టులు భావిస్తాయి. ఈ క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 31C పరిధిని విస్తరించి అన్ని ఆదేశిక సూత్రాల అమలు కోసం చేసే చట్టాలకు ఆర్టికల్ 14 మరియు 19లపై సర్వాధికారాలు కల్పించారు? 24వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ, 86వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ 42వ రాజ్యాంగ సవరణ 1976. అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కుల కంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. అయితే దీనిని తర్వాత సుప్రీంకోర్టు కొట్టివేసింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాలకు కల్పించిన అపరిమిత ఆధిపత్యాన్ని సుప్రీంకోర్టు ఏ కేసులో కొట్టివేసి పాత స్థితిని అంటే కేవలం 39B-Cలకు మాత్రమే ఆధిపత్యం పునరుద్ధరించింది? వామన్ రావు కేసు 1981, మినర్వా మిల్స్ కేసు 1980, ఇందిరా సహానీ కేసు 1992, కేశవానంద భారతి కేసు 1973. ఆన్సరు మినర్వా మిల్స్ కేసు 1980.
మినర్వా మిల్స్ కేసులో 42వ సవరణలో ఈ నిబంధన రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని కోర్టు కొట్టివేసింది. క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆర్టికల్ 15, 16, 19, 29 మరియు 30లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు కేవలం భారతీయ పౌరులకు మాత్రమే లభిస్తాయి. ఆర్టికల్ 4లోని ఆదేశిక సూత్రాలు భారతదేశంలో నివసించే విదేశీయులకు కూడా హక్కుల రూపంలో వర్తిస్తాయి. పై వాటిలో సరి అయినది ఏది? 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2, 1 మరియు 2 కాదు. ఆన్సర్ 1 మాత్రమే. కొన్ని ప్రాథమిక హక్కులు కేవలం పౌరులకే లభిస్తాయి, కొన్ని అందరికీ వర్తిస్తాయి. కానీ ఆదేశిక సూత్రాలు అనేవి ప్రభుత్వ విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలు. ఇవి వ్యక్తులకు లేదా విదేశీయులకు లభించే వ్యక్తిగత హక్కులు కావు. ప్రాథమిక హక్కుల చట్టపరమైన పరిమితులను విధిస్తే ఆదేశిక సూత్రాలు ప్రభుత్వానికి ఏ బాధ్యతలను అప్పగిస్తాయి? ప్రాథమిక హక్కులు చట్టపరమైన పరిమితులను విధిస్తే ఆదేశిక సూత్రాలు ప్రభుత్వానికి ఏ బాధ్యతను అప్పగిస్తాయి? కేవలం పరిపాలనా బాధ్యతలు, సామాజిక మరియు ఆర్థిక హక్కులను కల్పించే బాధ్యత, అంతర్జాతీయ ఒప్పందాల బాధ్యత ఏదీ కాదు. ఆన్సరు సామాజిక మరియు ఆర్థిక హక్కులను కల్పించే బాధ్యత. పౌరులకు ఉపాధి, విద్య, సామాజిక భద్రత కల్పించడం ద్వారా ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించడం ప్రభుత్వ బాధ్యతగా ఆదేశిక సూత్రాలు నిర్దేశిస్తాయి. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ అది మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు? రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ అది మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు? ఆర్టికల్ 13, ఆర్టికల్ 368, ఆర్టికల్ 32, ఆర్టికల్ 37. ఆన్సరు ఆర్టికల్ 368. ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు. కేశవానంద భారతి కేసు 1973 తీర్పు ప్రకారం ఆదేశిక సూత్రాల అమలు కోసం హక్కులను సవరించవచ్చు, కానీ మౌలిక స్వరూపం దెబ్బతినకూడదు. క్రింది వాటిలో ఏది ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు రెండింటి మధ్య ఉన్న ఒక ప్రధాన పోలిక? 2 కోర్టుల ద్వారా రక్షించబడతాయి, 2 వ్యక్తిగత స్వేచ్ఛను మాత్రమే కాపాడతాయి. రాజ్యాంగ నిర్మాతలు ఈ రెండింటిని దేశ పాలన మరియు ప్రజా శ్రేయస్సుకు అత్యవసరమైనవిగా భావించారు. 2 నెగిటివ్ ఆంక్షలు కలిగి ఉన్నాయి. ఆన్సరు రాజ్యాంగ నిర్మాతలు ఈ రెండింటిని దేశ పాలన మరియు ప్రజా శ్రేయస్సుకు అత్యవసరమైనవిగా భావించారు. ఈ 2 పరస్పరం విరుద్ధమైనవి కావు. భారతదేశానికి ఒక ప్రజాస్వామ్య సంక్షేమ రాజ్యంగా మార్చడానికి ఇవే 2 కళ్ళ లాంటివి. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. మరి ఆదేశిక సూత్రాలను ప్రభుత్వం అమలు చేయకపోతే పౌరుడు ఎవరిని ఆశ్రయించాలి? హైకోర్టును, లోక్పాల్ను, కేవలం ఎన్నికల ద్వారా ప్రజాకోర్టును, మానవ హక్కుల కమిషన్. ఆన్సర్ కేవలం ఎన్నికల ద్వారా ప్రజాకోర్టును. ఆదేశిక సూత్రాలను అమలు చేయని ప్రభుత్వాన్ని ప్రజలు తదుపరి ఎన్నికల్లో ఓటు ద్వారా గద్దె దించుతారు. కాబట్టి వీటికి అంతిమ జవాబుదారీతనం ప్రజల దగ్గరే ఉంటుంది. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడిన ఆస్తి హక్కు ఏ ఆదేశిక సూత్రాల అమలుకు అడ్డుగా నిలిచింది? ఆర్టికల్ 40 మరియు 44, ఆర్టికల్ 39B మరియు 39C, ఆర్టికల్ 41 మరియు 43, ఆర్టికల్ 47 మరియు 48. ఆన్సరు ఆర్టికల్ 39B మరియు 39C. జమీందారీ వ్యవస్థ రద్దు, భూ సంస్కరణలు అమలు చేసే సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా చూడాలన్న 39BC ప్రభుత్వ ప్రయత్నాలకు ఆస్తి హక్కు పెద్ద అడ్డంకిగా మారింది. అందుకే దీనిని ప్రాథమిక హక్కుల నుండి తొలగించి చట్టపరమైన హక్కుగా 300Aకి మార్చారు. క్రింది వాటిలో ఏ కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 పరిధిలో గౌరవప్రదమైన జీవితం, ఉపాధి హక్కు మరియు విద్యా హక్కు కూడా భాగమే అని పేర్కొంటూ ఆదేశిక సూత్రాల్లోని అంశాలను ప్రాథమిక హక్కులుగా మార్చింది? ఓల్గా టెల్లిస్ కేసు మరియు ఉన్నికృష్ణన్ కేసు.
ఏకే గోపాలన్ కేసు, శంకరీ ప్రసాద్ కేసు, గోలక్నాథ్ కేసు. ఆన్సర్ ఓల్గా టెల్లిస్ కేసు మరియు ఉన్నికృష్ణన్ కేసు. ఓల్గా టెల్లిస్ కేసులో జీవనోపాధి హక్కు, ఉన్నికృష్ణన్ కేసులో విద్యా హక్కు అనేవి ఆర్టికల్ 21 కింద జీవించే హక్కులో భాగమేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆదేశిక సూత్రాల అమలుకు సంబంధించి క్రింది వాటిలో సరైన క్రమాన్ని గుర్తించండి. కనీస వేతనాల చట్టం, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, ప్రసూతి సౌకర్యాల చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఆన్సర్ ఫస్ట్ కనీస వేతనాల చట్టం 1948, తర్వాత ప్రసూతి సౌకర్యాల చట్టం 1961, తర్వాత వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972, అలాగే ఉపాధి హామీ చట్టం 2005. ఇవన్నీ ఆదేశిక సూత్రాల అమలు కోసం ఏర్పాటు చేసినాయి. ఆర్టికల్ 43, 42, 48A, 41. ప్రాథమిక హక్కుల సవరణకు సంబంధించి 24వ రాజ్యాంగ సవరణ దేనికి దారితీసింది? పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం ఉందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ అధికారాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఆదేశిక సూత్రాలను రాజ్యాంగం నుండి తొలగించింది. ఏది కాదు. ఆన్సరు పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే హక్కు ఉందని, అధికారం ఉందని స్పష్టం చేసింది. గోలక్నాథ్ కేసు తీర్పు తిప్పికొట్టడానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం 24వ సవరణను తెచ్చింది. ఇది ఆర్టికల్ 13 మరియు 368లను సవరించి పార్లమెంటుకు సర్వాధికారాలు ఉన్నాయని పేర్కొన్నది. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య గల సంబంధాన్ని వివరించే సమన్వయపూర్వక అర్ధాన్వయ సిద్ధాంతం ప్రకారం కోర్టుల విధి ఏమిటి? వివాదం వచ్చినప్పుడు ఎల్లప్పుడూ ప్రాథమిక హక్కులనే గెలిపించాలి. వివాదం వచ్చినప్పుడు ఎల్లప్పుడూ ఆదేశిక సూత్రాలని అమలు చేయాలి. రాజ్యాంగంలోని 2 నిబంధనల మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు రెండింటికి భంగం కలగకుండా సాధ్యమైనంత వరకు రెండింటిని సమన్వయం చేయాలి. చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి పార్లమెంటుకు తిరిగి పంపాలి. ఆన్సరు రాజ్యాంగంలోని 2 నిబంధనల మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు రెండింటికి భంగం కలగకుండా సాధ్యమైనంత వరకు రెండింటిని సమన్వయం చేస్తూ తీర్పునివ్వాలి. రాజ్యాంగ నిర్మాతలు దేనిని తక్కువ చేయలేదు కాబట్టి న్యాయ వ్యవస్థ 2 నిబంధనలు బ్యాలెన్స్ చేస్తూ అర్థం చేసుకోవాలని ఈ సిద్ధాంతం చెబుతుంది. భాగం 3 ప్రాథమిక హక్కులు మరియు భాగం 4 ఆదేశిక సూత్రాల పరిధికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ప్రాథమిక హక్కులపై సహేతుకమైన ఆంక్షలు విధించే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది, రాష్ట్ర శాసనసభలకు లేదు. ఆదేశిక సూత్రాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్థానిక సంస్థలకు కూడా వర్తిస్తాయి. పై వాటిలో ఏవి సరైనవి? 1, 2, 1, 2, 2 కాదు. ఆన్సర్ 2. రెండోదే కరెక్ట్ అంట. మొదటి ప్రకటన తప్పు. ఎందుకంటే ఆర్టికల్ 12 పరిధిలోకి వచ్చే ఏ రాజ్యం అయినా తన పరిధిలోని చట్టాలపై సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చు. 2, ఆర్టికల్ 12 మరియు ఆర్టికల్ 36ల ప్రకారం రాజ్యం అనే ఒక నిర్వచనాన్ని కలిగి ఉంటాయి. క్రింది వాటిలో ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు అనేవి సాధ్యం కాని చోట ఆదేశిక సూత్రాలు కేవలం ఒక ఆశగా మిగిలిపోతాయి అని వ్యాఖ్యానించింది? మినర్వా మిల్స్, కేశవానంద భారతి, చంపక దొరైరాజన్, గోలక్నాథ్. ఆన్సర్ మినర్వా మిల్స్ కేసు. ఈ కేసులో కోర్టు భాగం 3 మరియు భాగం 4ల మధ్య సమన్వయం అనే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం అని పునరుద్ఘాటించింది. 1973 కేశవానంద భారతి కేసు తీర్పు తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాలు అమలు చేసేటప్పుడు పార్లమెంటు దేనిని ఉల్లంఘించకూడదు? కేవలం ఆర్టికల్ 14ని, కేవలం ఆర్టికల్ 19ని, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని, పీఠికను. ఆన్సరు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని. పార్లమెంటు ఏ సవరణ చేసినా, ఏ ఆదేశిక సూత్రాన్ని అమలు చేసినా రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని లేదా మౌలిక లక్షణాలను మార్చడానికి వీల్లేదు. ప్రాథమిక హక్కుల యొక్క స్వభావం న్యాయబద్ధమైనది. దీని అర్థం ఏమిటి? ఇవి స్వయం పాలక చాలకంగా నేరస్తులను శిక్షిస్తాయి. వీటికి భంగం వాటిల్లితే పౌరుడు నేరుగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకు వెళ్లి న్యాయ సంరక్షణ పొందవచ్చు. ఇవి కేవలం న్యాయమూర్తులకు మాత్రమే వర్తిస్తాయి. వీటికి పార్లమెంట్ ఆమోదం అక్కర్లేదు. ఆన్సర్ వీటికి భంగం వాటిల్లితే పౌరుడు నేరుగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకు వెళ్లి న్యాయ సంరక్షణ పొందవచ్చు. ఆర్టికల్ 32 మరియు 226 ద్వారా
కోర్టులు ప్రాథమిక హక్కులను కాపాడటానికి రిట్లు జారీ చేస్తాయి. ఆదేశిక సూత్రాల యొక్క స్వభావం న్యాయబద్ధం కానిది. రాజ్యాంగ నిర్మాతలు దీన్ని ఎందుకు అలా ఉంచారు? స్వతంత్రం వచ్చిన కొత్తలో దేశం వద్ద తగినంత ఆర్థిక వనరులు లేకపోవడం, దేశంలో ఉన్న విపరీత వైవిధ్యాన్ని, వెనుకబాటుతనం వల్ల ఒకేసారి అన్నింటినీ అమలు చేయడం సాధ్య కాకపోవడం. సరైన కోడ్ను ఎంచుకోండి. 1 సరైనది, 2 మాత్రమే సరైనది, 1, 2 రెండు సరైనవే, 1, 2 రెండు సరికాదు. ఆన్సర్ 2 కరెక్టే. 1ది కరెక్టే, 2ది కరెక్టే. దేశ ఆర్థిక పరిస్థితి వైవిధ్యం దృష్ట్యా రాజ్యాంగ నిర్మాతలు వీటికి చట్టబద్ధమైన నిర్బంధత కాకుండా నైతిక మరియు రాజకీయ నిర్బంధాన్ని కల్పించారు. దీనికి సంబంధించి అన్నీ ఒకే వీడియోలో సరిపోవు కాబట్టి నేను రెండో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మొదటగా 75 ప్రశ్నలు మీకు అందించాను. మరొక పార్ట్ 2లో మరొక 75 ప్రశ్నలు అందిస్తాను. ఈ వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయా లేదా అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.